ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు అనమాట, ఇడ్లీ పిండి పునుగులు. వెల్కమ్ టు మా పల్లె వంట. ఇదైతే ఎలా చేశానంటే, ఆల్రెడీ నిన్న ఇడ్లీ చేశాను నేను. దాంట్లో కొంచెం పిండి మిగిలితే కొంచెం మైదా పిండి వేసి, కొద్దిగా సాల్ట్ వేసి, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసి నైట్ అంతా పక్కన పెట్టేశాను. బేకింగ్ సోడా అయితే ఏం వేయలేదు, ఎందుకంటే ఎక్కువసేపు మనకి టైం ఉంది కాబట్టి. నేను ఈజీగా 6:30, 7కి అలా కలిపి పెడితే మార్నింగ్ 7కి వేసాను అనమాట. అందుకే నాకు బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఇంకా పొద్దున్నే చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే రింగ్ లైట్ అనేది కాసేపు రాలేదు, ఫోన్ కూడా కొంచెం డల్గా వచ్చిందనమాట. అందుకని మనకి వీడియో మొత్తం కొంచెం ఇట్లా వచ్చేసింది, తర్వాత మళ్ళీ కవర్ అయిపోయింది అనుకోండి. ఇక లైటింగ్ వచ్చేసింది. పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని 2 స్పూన్ నూనె వేసుకొని వేయించి బాగా పక్కన పెట్టేశాను. అవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసి. మనం నైట్ మిక్స్ చేసుకున్న పెట్టుకున్న పిండి ఉంది కదా, దాంతో మనం కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఎంతవరకు మునుగుతుందో. నేను కొంచెం ఆయిల్ తక్కువగానే వేశాను కాబట్టి ఎక్కువసేపు పట్టింది నాకు వేయడము. అందుకనేసి ఒక 4-5 ఆయిల్గా వేసేసాను. ఎందుకంటే పెద్ద కడాయి పెడితే ఎక్కువ నూనె వేయాలి, మళ్ళీ ఆ తర్వాత వాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాడకూడదు అంటారు కదా. అందుకనే చిన్న బాండీ పెట్టి చిన్న బాండీలోనే స్లోగా చేశానమాట. ఇడ్లీ పిండి పునుగులు మంచి కలర్ వస్తాయి. ఎంతైనా మైదా పిండి అంత టేస్ట్ ఉండవు, కాకపోతే హెల్త్కి మంచిది. పిండి మిగిలినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు, దోశ పిండి, ఇడ్లీ పిండితోటి పునుగులు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తాను. ఈ మధ్య డీప్ ఫ్రై చేయక చాలా రోజులు అయిపోయింది. పూరి కూడా చేయట్లేదు. మా దీవెన్ బాబు రోజు అడుగుతున్నాడు. నెక్స్ట్ వీడియోలో నేను పూరి ఎలా చేస్తాను ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే ఒకవేళ చూడండి. చూసిన వాళ్ళైతే మన వ్లాగ్లో ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. కలర్ మాత్రం చాలా బాగా వచ్చాయి పునుగులు. ఫైనల్గా చట్నీలో మనకి పల్లీలలో కొంచెం సాల్ట్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు కూడా వేసేసాను. దీంట్లో వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసి లైట్గా పసుపు వేసాను. కొద్దిగా వాటర్ వేసాను, పునుగులు కాబట్టి ముంచుకొని తినడానికి బాగుంటుంది అనేసి. మీ ఇష్టం, గట్టి చట్నీ కావాలంటే గట్టి చట్నీ కూడా చేసుకోవచ్చు. కరకరలాడే ఇడ్లీ పునుగులతోటి పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అల్లం పచ్చడి కూడా వేసుకున్నాను నేను, తర్వాత మర్చిపోయాను వీడియోలో చూపించడము. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేసేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలనుకుంటే మీకు మన ఛానల్ కిందనే లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఈజీగా అంటే తొందరగా అర్థమయ్యేలాగా చూసుకోవచ్చు అనమాట వీడియోని. షార్ట్ వీడియో అంటే ఎక్కువ టైం తీయలేం కదా, అందుకే చెప్తున్నాను. క్లారిటీగా చిన్నగా చూడాలనుకుంటే చూసేసేయండి, ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ఇప్పటి వరకు మొత్తానికైతే అయిపోయింది. నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కూడా తినేసాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.